అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ మధ్య భారతదేశంలో విమాన రంగంలో ఒక చిన్న కుదుపు ఇండిగో ఎయిర్లైన్స్ సృష్టించింది. సడన్గా చాలా ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేయటం, ప్రయాణికులకు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది కలగటం, దానితో విమానయాన శాఖ తానిచ్చిన ఉత్తర్వుల్ని ఉపసంహరించుకోవటం ఇదంతా జరిగింది. బట్ దీనికి బ్యాక్గ్రౌండ్లో కొన్ని 3-4 అంశాలను మనం విశ్లేషించుకుంటే ఈ ఘటన భవిష్యత్తులో ఇటువంటిది జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, ఇది కొంత మనకు అవగాహన వస్తుంది. ఫస్ట్, భారతదేశంలో చాలా రోజులు ప్రభుత్వ రంగ యాజమాన్యంలోనే ఈ విమాన శాఖ ఈ ఎయిర్లైన్స్ ఉంటూ ఉండేవి. మొదట్లో ఇది ప్రైవేట్ రంగంలోనే మొదలైంది. టాటా, అప్పట్లో జంషెడ్జీ టాటా అనుకుంటాను, సపరేట్ ఇండియన్ ఎయిర్లైన్స్ను మొదలు పెట్టడం, అది చాలా బాగా చక్కగా ఎఫిషియెంట్గా రన్ అవుతూ ఉన్నది. సరే, ఆ రోజుల్లో నెహ్రూ గారి హయాంలో అన్ని రంగాలను, క్రూషల్ మౌలికమైన రంగాలను అయితే అది వేరే విషయం, అది కాకుండా ప్రతి రంగాన్ని, అంటే వాచీలు చేయటం నుంచి ప్రతిదీ కూడా ప్రభుత్వంలోనే చేయాలంటే హెచ్ఎంటీ లాంటివి, హెచ్ఎంటీ యాక్చువల్గా మెషిన్ టూల్స్ పెట్టి ఆఖరుకు వాచెల్స్ తయారు చేసే స్థాయికి వచ్చేసింది. అదే రకంలో టూరిజం అన్నిటినీ ప్రభుత్వం తీసుకోవడంతో దీన్ని కూడా నేషనలైజ్ చేసి ప్రభుత్వ రంగంలోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కొన్నాళ్ళు చాలా చక్కగానే నడిచింది. రాను రాను ప్రభుత్వ రంగంలో ఉండేటటువంటి అన్ని అవలక్షణాలు దీనికి తాకటంతో లాస్ మేకింగ్ సంస్థగా తయారు కావటం, రెండోది ఇర్రెస్పాన్సిబుల్ స్టాఫ్, బ్యాడ్ సర్వీసు, దీనికన్నిటికీ ఎయిర్ ఇండియా ఒక పెద్ద సెంటర్గా మిగిలింది. పెద్ద ఎత్తున నష్టాలు కూడా రావటం మొదలెట్టింది. అయినప్పటికీ ఇది ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తూ ప్రైవేట్ ఎయిర్లైన్స్కు అవకాశాన్ని కల్పించారు. దాంతో పుట్టగొడుగుల్లాగా చాలా ప్రైవేట్ ఎయిర్లైన్స్ మొలుచుకొని వచ్చాయి. చాలా కొన్నాళ్ళు పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా నడిచాయి. మలియాస్, కింగ్ ఫిషరు, జెట్ ఎయిర్లైన్స్, కొన్నాళ్ళు అది ఒకటి జర్మన్ కంపెనీతో లుఫ్తాన్సా, మోడీ లుఫ్తాన్సా, దక్కన్ ఏవియేషన్, స్పైస్ జెట్, ఇట్లా ఎన్నో రకాలు ఎన్నెన్నో వచ్చాయి. కానీ దీర్ఘకాలంలో ఏది కూడా నిలబడలేదు. అన్నీ కొంతకాలం చాలా పెద్ద ఎత్తున నడవటం, ఇంకోటి సఫారీ అనుకోండి, సఫారో ఏదో ఉంది, సాతో వస్తుంది, మర్చిపోయినాను అదొకటి, ఇవన్నీ నడిచాయి. బట్ ఏవి కూడా లాంగ్ రన్లో నిలదొక్కున్నటువంటి ఎయిర్లైన్స్ అయితే ఏవి లేవు. దీనికి ఏమైనా కారణం ఉందా? ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది వచ్చి వీటిని ఏర్పాటు చేసి అంతా త్వరగా వెళ్ళిపోవటానికని ఆలోచిస్తే, ఈ ఏవియేషన్ సెక్టర్ మీద అవగాహన ఉన్న వ్యక్తి ఒకడు ఏదో విషయంలో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పాడు. మనీ లాండరింగ్కు చాలా కన్వీనియంట్ బిజినెస్ మోడల్ ఎయిర్లైన్స్ను ఫ్లోట్ చేయటం అని చెప్పాడు. ఎందుకనంటే ఈ వెట్ లీజ్కు తీసుకోవటం, అంటే యూ డోంట్ ఓన్ ఎనీ ఆఫ్ దీస్ ఎయిర్లైన్స్, ఇవన్నీ కూడా ఏరోప్లేన్స్, ఇవన్నీ వెట్ లీజ్ కింద తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఆ పేమెంట్స్లో కిక్ బ్యాక్స్, వాటిని మళ్ళీ తెచ్చుకోవటానికి ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అందుకనే చాలామంది దీని మీద అంత మోసు చూపెడుతున్నారని. ఒక రకంగా ఆయన అన్న మాట నిజమే అనిపిస్తుంది. ఎందుకనంటే ఒక ప్రాఫిటబుల్ లాంగ్ టర్మ్ వెంచర్గా వీళ్ళెవరూ ఉండలేకపోయినారు. విజయ్ మాల్యాస్ కింగ్ ఫిషర్ ఎయిర్లైన్ ఉన్నన్నాళ్ళు 5-6 ఏళ్ళు చాలా బ్రహ్మాండంగా పనిచేసింది, బట్ ఫోల్డప్ అయిపోయింది. సిమిలర్లీ జెట్ ఎయిర్వేస్ చాలా, ఇట్ వాస్ ఆన్ ఏ వెరీ ఎఫిషియెంట్లీ రన్, బట్ అగైన్ దట్ ఆల్సో
ఫోల్డెడ్ అప్. ఇవి కాస్త బెటర్గా పర్ఫామ్ చేసి ఫోల్డ్ అయిపోయినవి. ఇంకా సరే అసలు పర్ఫామే చేయకుండా ఫోల్డ్ అయినవి చాలా ఉన్నాయి. సహారా ఎయిర్లైన్స్, దెన్ దక్కన్ ఏవియేషన్, ఇంకా ఇటువంటివి చిన్న చిన్న చిల్లరవి, స్పైస్ జెట్, ఇవన్నీ కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్లో పడి ముందుకు పోలేకుండా ఉన్నటువంటి ఎయిర్లైన్స్. మరి ఇవన్నీ ఇట్లా ఫోల్డ్ అయిపోవటానికి బిజినెస్ మోడలే తప్ప అంత ప్రాఫిట్స్ లేని రంగంలో ఇంతమంది రావటానికి కారణం దాని వెనక ఏదైనా ఉందా? ఈ అంశాన్ని అసలు ప్రభుత్వం బాగా ఆలోచించి ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అంశం తప్పకుండా. ఈ ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో ఈరోజు ఎన్ని మాటలు అన్నా కానీ కన్సిస్టెంట్గా వాల్యూ ఫర్ మనీ ప్యాసింజర్కి ఇచ్చినటువంటి ఎయిర్లైన్స్ మాత్రం ఇండిగోనే. దాన్ని ఎవరు కాదనలేరు. ఎందుకనంటే బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పంక్చువాలిటీ, ఫేరు రెండు కూడా చాలా సిస్టమేటిక్గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అంతేకాదు ఎక్స్పాండ్ అయినారు. ఫ్రమ్ పాయింట్ టు పాయింట్ ఎక్స్పాండ్ అయిపోయి మార్కెట్లో మేజర్ షేర్ తీసుకోగలిగారు. ఇప్పుడు ఇంటర్నేషనల్గా కూడా పోతున్నారు. అటువంటి ఎయిర్లైన్స్ సడన్గా ఇట్లా చేయటానికి కారణమేంటి? ఒకటి కొంత అనేది ఏంటంటే ఇప్పటికే ప్రమోటర్స్ వాళ్ళ షేర్ను డైల్యూట్ చేసుకున్నారు కాబట్టి వాళ్లకు స్టేక్ లేదు దీంట్లో. ఇది ఎట్లా పోయినా కానీ పర్వాలేదు, ఉండొచ్చు. అది కనుక కారణమైతే ప్రభుత్వం తప్పకుండా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది పైలట్స్కు రెస్ట్ ఇవ్వటం అనేటటువంటిది అంత ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి మరి ఇన్నాళ్ళు ఏం జరుగుతూ ఉన్నది అంటే వీళ్ళు చేసిన ప్రాఫిట్స్, సూపర్ ప్రాఫిట్స్, మ్యాక్సిమైజేషన్ ఆఫ్ ఫ్లైట్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ప్యాసింజర్ సేఫ్టీని రిస్క్ చేసి చేశారా అని ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ప్రభుత్వం ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. రెండోది ఇటువంటివి ఏవైనా గనక ప్రవేశపెడుతూ ఉన్నప్పుడు మేనేజ్మెంట్తో డిస్కషన్ చేసి టైం ఇచ్చి పెట్టాల్సి ఉంటుంది. సరే ఇది ఒక సంవత్సరం క్రితమే చెప్పామని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ పెడుతున్నది. సంవత్సరం క్రితం చెప్పినప్పుడు దీన్ని మంత్లీ రివ్యూ పెట్టుకోవాలి కదా. అంతా ఒకే తడవ కాకుండా మేబీ వాళ్ళకి ఇచ్చేటటువంటి రెస్ట్ అవర్సు ముందు 13 అవర్స్ 15 అవర్స్ ఆ పైన 10 అవర్స్ అట్లా గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ పోతే పైలట్స్ కూడా ఎక్కువ మందిని ఇంటాక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండోది పైలట్స్ అనేవాళ్ళు జస్ట్ లైక్ దట్ అవైలబుల్గా ఉండేటటువంటి మెటీరియల్ కాదు. ఒకవేళ మోర్ నెంబర్ ఆఫ్ పైలట్స్ కావాల్సి ఉంటే ఎప్పటి నుంచో దానికి ప్రిపరేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ అంశాలన్నీ ఎయిర్లైన్స్ మినిస్ట్రీ కూర్చొని డిస్కస్ చేసుకొని చేయాల్సినటువంటి అంశాలు. మరి అవి అంత ఈజీగా ఎట్లా పోయినాయనేటటువంటిది ఒక ప్రధానమైన అంశం. దీని మీద తప్పకుండా ప్రభుత్వం ఒక పాలసీ డిక్లరేషన్ ఆర్ వైట్ పేపర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రజలకు తెలియాలి ఏం జరుగుతూ ఉన్నది అనేటటువంటిది ఇన్సైడ్ ది మినిస్ట్రీ అండ్ ది ఏవియేషన్ సెక్టర్. ఇక రెండోది ఇంత పెద్ద ఎత్తున ఒకటే ఎయిర్లైన్స్ ఎక్స్పాండ్ అయిపోయి ఉండటం మన సివిల్ ఏవియేషన్ సెక్టార్కు మంచిదా కాదా? తప్పకుండా మంచిది కాదు. ఎప్పుడైనా వాళ్ళకు ఒకళ్ళకు సమస్య వచ్చిందంటే అది అందరికీ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని అదర్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు టెలికాం సెక్టర్లో జియోపలి మంచిది కాదని, అంటే బేసిక్గా ఎయిర్టెల్, రెండోది జియోనే ఉంటున్నాయని, మూడోదాన్ని వోడాఫోన్స్ను ప్రభుత్వమే ఎంకరేజ్ చేస్తున్నది. వోడాఫోన్ ఐడియాను వాళ్ళకు కొన్ని రాయితీలు ఇచ్చి అది స్టాండ్ అయ్యేటట్టుగా చూసుకుంటూ ఉన్నది. బిఎస్ఎన్ఎల్ను కూడా రీస్ట్రక్చర్ చేసి గట్టిపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే రకంలో ఎయిర్లైన్ సెక్టార్లో కూడా ఇప్పుడు ఎయిర్ ఇండియా ఒకటి ఉన్నది, విస్తారా అంతకు ముందు ఉన్నది, దీంట్లో మెర్జ్ చేశారు. అప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ పడుతున్నది. కొంత ఎంకరేజ్ చేసి దానిని ఒక వయబుల్ ఆల్టర్నేటివ్గా ఎక్స్పాండ్ అయ్యేటటువంటి అవకాశం ఇచ్చేది ఉంటుందా? ఇవన్నీ ఆలోచించాల్సినటువంటి విషయాలు. జినియన్గా దీంట్లో ఇప్పుడు ఆకాష్ ఎయిర్లైన్స్ అని ఒకటి వచ్చింది. ఇట్లాంటి వాళ్ళు జినియన్గా ఈ సెక్టార్ మీద ఇంట్రెస్ట్తో వచ్చారంటే వాళ్ళని ప్రోత్సహించి ఒక మేజర్ ప్లేయర్ అయ్యేటట్టుగా చూడాలి. యాక్చువల్గా ఇండియాలో ఇంటర్నల్ క్యారియర్స్ సరిగ్గా ఎదకపోకబట్టి విదేశీ క్యారియర్స్ లైక్ ఎమిరేట్స్, ఇతిహాదు, బ్రిటిష్ ఎయిర్వేస్, లుఫ్తాన్సా ఇవి ఎక్కువ మన మార్కెట్ షేర్ను తీసుకుంటూ ఉన్నాయి. పెద్ద హబ్స్ ఇండియాలో ఇంటర్నేషనల్ ట్రావెల్కు ఏర్పడటంలే. ఇవన్నీ జరిగేటట్టు చూడాలి అంటే మోర్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ కావాలి, మోర్ సిన్సియర్ కమిటెడ్ ప్లేయర్స్ కావాలి ఈ సెక్టార్కు. ఈ సెక్టార్లో ఎందుకు వస్తున్నారు?
ఈ సెక్టార్లో ఇట్లా మనీ లాండరింగ్కు చాలా అవకాశం ఉన్నటువంటి సెక్టార్. అయితే దానిని లిమిట్ చేయడానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, జినియన్ వాళ్ళని ఎట్లా ఎంకరేజ్ చేయాలి, ఇమీడియట్గా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఫోకస్ పెడితే బాగుంటుంది.